ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ డీకే అరుణ పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2 స్కీమ్ పథకం ద్వారా 15,38,00,000 రూపాయల వ్యయంతో మంచినీటి సరఫరా, సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం దండు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలోని అదనపు గదులు ప్రారంభించారు. మక్తల్ ప్రజల తాగునీటి సమస్యలతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నీటికి సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో ఏ ఒక్క ఇల్లు త్రాగునీటి వసతి లేని ఇల్లు ఉండకూడదని ప్రతి మున్సిపాలిటీ అమృత్ పథకం కింద నిధులు ఇవ్వడం జరిగింది. అట్లే ఇక్కడ కూడా 15,38,00,000 ఇవ్వడం జరిగింది. మన మక్తల్ మున్సిపాలిటీకి, నారాయణపేట మున్సిపాలిటీకి, మొన్న కోస్గికి, కొడంగల్కి కూడా నేను ఈ యొక్క పథకాలను ప్రారంభించి రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను వెంబడే ఈ పనులు ప్రారంభం చేసి వెంబడే ఎవరికి ఎక్కడెక్కడైతే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మాకు నీళ్లు లేవు, తాగనీక మాకు నీళ్లు వస్తలేవు, బోర్ లేపియండి అని. సో ఇటువంటి సమస్య లేకుండా సమస్యకు పరిష్కారం చూపడానికే నరేంద్ర మోదీ గారు ప్రతి మున్సిపాలిటీలో ఈ యొక్క నిధులను శాంక్షన్ చేసిండ్రు. కాబట్టి మక్తల్ మున్సిపాలిటీలో కూడా తాగునీటి సమస్య లేకుండా ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఎక్కడెక్కడైతే నీళ్ళ పైప్ లైన్ లేవో, నల్ల కనెక్షన్లు లేవో వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా 3 సిమెంట్ రోడ్లకు ప్రారంభం చేసినాం, అంటే పనులు ప్రారంభం చేసినాం. అదేవిధంగా అక్కడ దండులో 2 క్లాసులు తరగతి గదులను కూడా ప్రారంభం చేసుకున్నాం. అక్కడ కూడా తరగతి గదులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండే ఇన్ని రోజులు. సో అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఆ వార్డు నుంచి ఎన్నిక కాబడ్డారు. వారు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ స్కూల్కు చాలా ఇబ్బందిగా ఉన్నది, ఈ స్కూల్కి 2 తరగతి గదులు అయితే ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఎవరు కూడా పిల్లలు 91 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ స్కూల్లో తరగతి గది లేక, వసతులు లేక పిల్లలంతా కూడా పడి మానేస్తున్నారు. కూడా